భక్తి సంగీత కుసుమాల ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షక మహాశైలందరికీ సమ్మర్ మ్యూజిక్ ఛాలెంజ్ ప్రోగ్రామ్కి పునఃస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక స్పెషల్ పర్సన్ని మీట్ అవబోతున్నాము. ఆ స్పెషల్ పర్సన్ ఎవరు అని తెలుసుకునే ముందు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మనం ఈ భూమి మీద ఈ జన్మ ఎత్తడానికి కారణం మన గత జన్మల్లో పాపపుణ్యాల కారణంగా మరియు మన కర్మల కారణంగా మనం ఈ భూమి మీద మళ్ళీ జన్మనెత్తుతాం. అయితే ఆ జన్మ ఎత్తాలి అంటే మనకొక మూల కారణం, ఒక తల్లి గర్భం కావాలి. అటువంటి తల్లిని మనం మాతృదేవ భవ అని ఎప్పుడు గౌరవిస్తూ ఉండాలి. అలాంటి మాతృదేవత అయిన మా అమ్మగారు శ్రీమతి సీతాలక్ష్మి గారిని ఈరోజు నేను మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను. నాకు ఇంతటి జ్ఞానాన్ని ఇచ్చి, చదువు నేర్పించి, సంగీతం నేర్పించి, భగవద్గీత నేర్పించి, ఆధ్యాత్మికత అంటే ఏంటో నాకు రుచి చూపించిన మా అమ్మగారికి ఎప్పుడు నేను కృతజ్ఞురాలనే ఉంటాను. ఆ అమ్మగారి రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను అని అమ్మగారికి సదా ప్రణామాలు చేసుకుంటూ ఈరోజు మనం ఈ వీడియోలో మా అమ్మగారిని మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను. నేను చెప్పాను కదండి, ఇవాళ ఈ వీడియోలో మన స్పెషల్ పర్సన్ మా అమ్మగారు శ్రీమతి సీతాలక్ష్మి గారు. భక్తి సంగీత కుసుమాలు ఛానల్లోని ఇవాళ ఫస్ట్ టైం ఆవిడ్ని నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అమ్మ, మా ప్రేక్షకులకి ఏదైనా చెప్పదలుచుకుంటే చెప్పు. భక్తి సంగీత కుసుమాలు అన్నది చాలా బాగా నడుస్తున్నదమ్మా. మీ అందరి సహకారంతో కూడా అది బాగా ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరి ఆశీర్వాదాలతోటి కూడా మా అమ్మాయి ఛానల్ బాగా ముందుకెళ్ళాలని నేను అందరినీ మరీ కోరుకుంటున్నాను. నేను అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పారు. అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కగా మంచి కామెంట్లు పెట్టండి, లైక్లు చెయ్యండి. మేము అదే కోరుకుంటున్నాము. మీ పిల్లల్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి చక్కగా వాళ్ళని కూడా ఆధ్యాత్మికత వైపు ప్రయాణించేటట్టు చెయ్యండి. ఈరోజు పిల్లలు అంతసేపు చదువు అనేసే ఉంటున్నారు తప్ప ఆధ్యాత్మికత అన్నది ఏమిటి అనేది వాళ్ళకి అసలు తెలియటం లేదు. ఈ భజనలు, తర్వాత ఈ పురాణాలు, ఈ భాగవతాలు, భగవద్గీతలు ఇవన్నీ కూడా వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ ఉంటే వాళ్ళు మంచి సంస్కారవంతులుగా తీర్చిదిద్దినట్టు అవుతుంది వాళ్ళకి. అందుచేత దయచేసి మీ పిల్లల్ని కూడా ఇందులో చేర్చండి. అదే నా మనవి. యాక్చువల్ మా గురువు గారు మీరే. అంటే మేడం ఏం చెప్పారంటే, అమ్మ భజనలు అవన్నీ బాగా పాడతారు, ఇంకా భజనలో మీకున్న ఐడియా కూడా ఈ రోజుల్లో ఎవరికి అంతగా నాకు తెలిసి ఉండొచ్చు అవగాహన, కానీ మీకుండే అవగాహన, మీకుండే మెచ్యూరిటీ మాకు కూడా చెప్పాలని. ఎందుకంటే మా పిల్లలు ఈ రోజుల్లో టీవీలు, వీడియో గేమ్లు అయితే చదువుతున్నారు ఓకే, కానీ మేము కూడా అన్నీ నేర్పించాలి, మళ్ళీ ముందువన్నీ తెచ్చుకొని రావాలి. మన సంస్కృతి సాంప్రదాయం అన్నీ వాళ్ళకి తెలియజేయాలంటే మీలాంటి పెద్దలు మాకు ఇలా చెప్తే మేము వాళ్ళకి చెప్పదలుచుకుంటాం. అందుకోసం మీరు మాకు దయచేసి కొన్ని భజన పాటలు, అది ఎలా పాడాలి, ఎలా పాడితే అంటే ఎక్కడ ఆపాలి, ఎలా శృతి పెంచాలి, అవి మాకేం తెలీదు. ఓకే, మాకే తెలియదు, మా పిల్లలకి ఏం తెలుస్తుంది. మాకు అదృష్టం కొద్దీ మేడం గారు మా అపార్ట్మెంట్లో ఉండడం, మేడం గారితో పాటు ఇవాళ మీరు కూడా రావడం, అందులో మదర్స్ డే అవడం చాలా స్పెషల్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి హ్యాపీ మదర్స్ డే అండి. హ్యాపీ మదర్స్ డే అందరికీ. సంగీత కుసుమాలు ఛానల్, భక్తి సంగీత కుసుమాలు ఛానల్ ప్రేక్షకులందరికీ హ్యాపీ మదర్స్ డే. అనుకోకుండా ఈరోజు ఈ మదర్స్ డే సందర్భంగా మా అమ్మగారు కూడా ఇక్కడ మా ఇంటికి రావడం ఇది మా అదృష్టంగా భావిస్తున్నాను. ఆవిడ చెప్పినట్టు భజన సాంప్రదాయం అది ఎప్పుడో చిన్నప్పుడు నేను కూడా అమ్మ దగ్గర నేర్చుకున్నవే. ఇప్పుడు ఇంకొకసారి నా స్టూడెంట్తో పాటు నేను కూడా ఇప్పుడు మా అమ్మకి స్టూడెంట్ అయ్యి మా అమ్మ దగ్గర నేను కొన్ని భజన్స్ నేర్చుకునే ప్రయత్నం చేస్తాను. కొన్ని భజన సాంగ్స్ ఏమైనా మాకు నేర్పించమ్మా. నేను కూడా ఇప్పుడు మా అమ్మకి స్టూడెంట్ అయ్యి మా అమ్మ దగ్గర నేను కొన్ని భజన్స్ నేర్చుకునే ప్రయత్నం చేస్తాను. కొన్ని భజన సాంగ్స్ ఏమైనా మాకు నేర్పించమ్మా. ముందు సిస్టమ్ చెప్తున్నానమ్మా. భజన స్టార్ట్ చేసినప్పుడు స్లోగా మనం భజన స్టార్ట్ చేస్తాం. సెకండ్ లైన్ వచ్చినప్పటికీ అది స్పీడ్ అందుకోవాలి. మళ్ళీ థర్డ్ లైన్ వచ్చినప్పటికీ ఎవరైతే ముందు స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు ఒక్కళ్ళే ఎండింగ్